ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, కొండే చెంగారెడ్డి, మున్నాదిరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాడు సుబ్రహ్మణ్యం, అన్నూరు మున్రత్నం, మాచారి, మధు, విక్రమ్, స్వామి, బ్రహ్మానందం, పద్మావతి, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్ రెడ్డి, కోటి మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రెడ్డిబాబు, కల్పన, విద్వాన్, కన్వ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. పాండురంగ విఠలే హరి నారాయణ. పాండురంగ విఠలే హరి నారాయణ, హరి నారాయణ, పాండురంగ విఠలే. జగన్నాథ స్వామి జగన్నాథ, జయ జగన్నాథ స్వామి జగన్నాథ, జయ జగన్నాథ, జయ బలదేవా, జయ సుభద్రా, జయ జగన్నాథ, జగన్నాథ, జయ జగన్నాథ స్వామి జయ ఈ కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నగర సంకీర్తన నుండి విన్నవించుకోవడము 21వ తేదీ నుంచి కార్తీక మాసం బిగిన్ అవుతుంది. అందరూ ప్రతి శనివారం పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము. గత నెల 21 నుంచి ప్రారంభమైంది తిరుమల. ఈరోజు 5వ శనివారము. చాలా అత్యంత శక్తివంతమైన వారము. ఈరోజు ముగించింది. అందరూ భజనలో పాల్గొన్నారు. వర్షము కురుస్తున్న ఎవరు కూడా ఒక్కరు కూడా తప్పకుండా వచ్చి ఈ భజన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిపూర్ణంగా నిర్వహించారు. ఇది మహా ప్రభంజనం. ఇది అంతా ఇంత శక్తిగా ఇది ఆ దేవదేవుడు ఆశీస్సుల వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ నెల 21 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందరూ పాల్గొనండి, నాయన ఆశీస్సులు పొందండి. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశయ్య. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు భారీ వర్షం పడడం జరిగింది. మామూలు రోజుల కన్నా ఈరోజు ఎంతో ఆహ్లాదంగా భక్తులు నగర సంకీర్తనలో పాల్గొనడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ.